హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో కావచ్చు, స్పోకెన్ ఫీల్డ్లో కావచ్చు, ఎలాగైనా తీసుకోండి, ఇంగ్లీష్ అంటేనే టెన్సెస్. ఇంగ్లీష్లో మెయిన్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ ఏదైనా ఉందంటే అది టెన్సెస్ మాత్రమే. సో ఇట్లాంటి టెన్సెస్ గురించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు స్కూల్ చిల్డ్రన్ అయితే మీ టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్లో ఖచ్చితంగా టెన్సెస్ ఉంటాయి. మీరు కాంపిటేటివ్ వరల్డ్లో ఉంటే, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేటువంటిది ఒక సబ్జెక్టుగా ఉంటే అందులో ఖచ్చితంగా టెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. మరి అటువంటి ఇంపార్టెన్స్ కలిగినటువంటి టెన్సెస్ గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముందుగా మీకేం చెప్తున్నానంటే, టెన్స్ అంటే ఏంటి, దానిలో ఉండేటువంటి టెన్సెస్ ఏంటి, మెయిన్ టెన్సెస్ ఏంటి, సబ్ టెన్సెస్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో నేను క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. ఓకే, ముందుగా మన యొక్క ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ అ టెన్స్. టెన్స్ అంటే ఏంటి? టెన్స్ టెన్స్ అంటే టైం. టెన్స్ అంటే టైం అండి. టైం అంటే కాలం. దేని కాలం అండి? వాచ్లో ఉండే టైమా? కాదండి, ఒక పని యొక్క టైం, ఒక యాక్షన్ యొక్క టైం అండి. అంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరుగుద్ది, లేదా ఎప్పుడు జరిగింది, లేదా ఎప్పుడు జరుగుతూ ఉంది, ఒక పని టయాన్ని చెప్పేటువంటిదే టెన్స్. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. టెన్స్ మీన్స్ టైం, యాక్షన్ యొక్క టైం, పని యొక్క టైం. ఒక పని ఎప్పుడైనా జరగడానికి స్కోప్ ఉంది. ఒక పని ప్రజెంట్లో అయినా జరగవచ్చు, ఒక పని గతంలో అయినా జరిగి ఉండొచ్చు, ఒక పని భవిష్యత్తులో కూడా జరగవచ్చు. ఇలా డిఫరెంట్గా వివిధ కాలాల్లో ఒక పని జరిగేదానికి స్కోప్ ఉంది. కాబట్టి ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పడానికి మనం ఉపయోగించేటువంటి వాటిని మనము టెన్సెస్ అంటాం. సో ఓవరాల్గా టెన్స్ అంటే టైం, అది యాక్షన్ యొక్క టైం, ఒక పని యొక్క టైం, ఒక వర్బ్ యొక్క టైం, రైట్. నెక్స్ట్ మెయిన్ టెన్సెస్. మరి టెన్సెస్లో మెయిన్గా ఉండే వాళ్ళు ఉంటారా? ఉంటారండి. ఇప్పుడే మీకు చెప్పాను నేను. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. చూడండి ఇక్కడ రాద్దామా ప్రెజెంట్. సో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఒక యాక్షన్ ఇట్లా మూడు కాలాల్లో ఎప్పుడో ఒకసారి జరగడానికి స్కోప్ ఉంటుంది. జరిగితే ఇప్పుడు ప్రజెంట్లో జరగవచ్చు, లేదా గతంలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు, లేదండి ఫ్యూచర్లో ఎప్పుడైనా జరగవచ్చు అనేటువంటివి కూడా మనం చెప్పవచ్చు. ఈ మూడు కాకుండా ఇంకోటి ఏదైనా ఉందా? నాకు తెలిసైతే లేదు. ఉంటే ఏమన్నా చెప్పండి, కామెంట్లో రాయండి, తెలుసుకుందాం. మరి ఇలా ఒక యాక్షన్ ప్రజెంట్లో అయినా, పాస్ట్లో అయినా, ఫ్యూచర్లో అయినా జరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి టెన్సెస్, మెయిన్ టెన్సెస్ మూడు: ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్ అంటే గతం, ప్రెజెంట్ అంటే వర్తమానం, మీ అందరికీ తెలుసు, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. సో మీకు తెలుసండి. సరే, మూడు మెయిన్ టెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అగైన్ ఇవేనా సార్ ఇంకా ఉన్నాయా అంటే ఇంకా ఉన్నాయి. ఒక్కొక్క దానికి 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. ఎందుకు సార్ ఇట్లా ఒక్కొక్క దానికి ఇన్ని అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఒక పని గతంలో జరిగింది, పాస్ట్ గురించి వద్దాం. ఒక పని గతంలో జరిగిందంటే గతంలో చాలా చోట్ల జరగడానికి స్కోప్ ఉంటుంది. గతంలో జరిగిందంటే నిన్న జరిగి ఉండొచ్చు, లేదా నిన్న ఒక టైంకి జరుగుతూ ఉండొచ్చు, లేదా నిన్న ఒక టైం కంటే ముందు జరిగి ఉండొచ్చు, లేదా నిన్న ఒక టైంకి కొద్ది కాలం పాటు జరిగి ఉండొచ్చు. ఒక యాక్షన్ గతంలో జరిగి ఉండడానికి ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ మనం చెప్పొచ్చు. ప్రజెంట్కి సంబంధించి ఇప్పుడు జరగవచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, ఇప్పుడే ఫినిష్ కావచ్చు, ఇప్పుడు కొంతకాలంగా జరుగుతూ ఉండొచ్చు. ఫ్యూచర్కి వచ్చేటప్పటికల్లా భవిష్యత్తులో ఒక టైంకి జరగవచ్చు, భవిష్యత్తులో ఒక టైంకి జరుగుతూ ఉండొచ్చు, భవిష్యత్తులో ఒక టైంకి ఫినిష్ అయి ఉండొచ్చు, భవిష్యత్తులో ఒక టైంకి కొంతకాలం పాటు జరుగుతూ ఉండవచ్చు. చూసారా? ఒక్కొక్క మెయిన్ టెన్స్లో అగైన్ మళ్ళీ మనము 4 సబ్ టెన్సెస్గా దీన్ని చెప్పుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఒక్కొక్క దానికి 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా 12 టెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ 12 గురించి నేర్చుకోవడమే టెన్సెస్ గురించి మనం నేర్చుకోవడం. ఏదో సింపుల్గా ఒకదాని గురించి నేర్చుకున్నట్టుగా అది 12 గురించి తెలుసుకుంటేనే టెన్సెస్ టాపిక్ ఫినిష్ అయినట్టు లెక్క. సరే, మీకు క్లియర్గా ఇప్పుడు ఆ 12 నేమ్స్ చెప్తాను. దట్టు ఈజీగా ఎలా గుర్తుపట్టాలో నేను చెప్తాను, గుర్తుంచుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. అసలు ఫస్ట్ ఏదైనా సింపుల్ కదండి. ఆలోచించండి. మీరు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళారనుకోండి, ఎలా అనుకుంటారు? ఈరోజు చెప్పింటే నీ మొత్తం నేర్చుకోవాలని చెప్పేసి కొత్త బుక్స్ పెట్టి హోమ్ తోటి స్టార్ట్ చేసి శుభ్రంగా నేర్చుకొని రాసుకుంటారు. ఆ రోజు బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ కాబట్టి సింపుల్గా ఉంటుంది. అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చెప్పింది ఒక పేజ్ 2 పేజెస్ ఉంటాయి, సింపుల్గా నేర్చేసుకుంటాం. సో స్టార్టింగ్లో ఏదైనా కానీ
సింపుల్ అండి, ఏదైనా సింపులే అండి, ఇదైనా సింపులే అండి, ఓకేనా. అయితే సింపుల్గా ఉందని వదిలేస్తే మనం చాలా ఇబ్బందులు పడతాం. సింపుల్గా ఉన్నప్పుడే, సింపుల్గా అనిపించినప్పుడే మనం దాన్ని కంటిన్యూ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. సింపుల్గా అనిపించినప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయాలా. అది పాస్ట్ అయినా కంటిన్యూ చేయాలా, ప్రెజెంట్ అయినా కంటిన్యూ చేయాలా, ఫ్యూచర్ అయినా కంటిన్యూ చేయాలి. నువ్వు ఎప్పుడైతే సింపుల్ విషయం కంటిన్యూ చేస్తావో కొంతకాలానికి నువ్వు ఎలా మారిపోతావు? పర్ఫెక్ట్ అయిపోతావండి, పర్ఫెక్ట్గా మారుతావు. మరి కంటిన్యూ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా మారకేముంది? ఒక విషయాన్ని గురించి నువ్వు నేర్చుకుంటా ఉన్నావు, సో నువ్వు దాన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. అయితే పర్ఫెక్ట్ అయిపోయావని చెప్పేసి దాన్ని వదిలేస్తే మళ్ళీ కొంతకాలానికి మర్చిపోతావు. విరాట్ కోహ్లీ నేను బ్యాటింగ్ బాగా చేస్తూ ఉన్నాను మెయిన్ మ్యాచెస్లో అని చెప్పేసి తను నెట్లో ప్రాక్టీస్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఉంటే నెక్స్ట్ వచ్చేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ అయినా కానీ అగైన్ వీళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మన ప్రాక్టీస్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి నేను ఎలా చెప్పాను, మీకు సింపుల్గా గుర్తుంచుకోవడం చెప్పాను. ఫస్ట్ ఇది సింపుల్ అన్నాను, తర్వాత కంటిన్యూ చేయాలన్నాను. సింపుల్ కంటిన్యూ చేస్తే పర్ఫెక్ట్ అవుతారని చెప్పాను. పర్ఫెక్ట్ అయ్యాక మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటి మాట చెప్పాను. సో ఇప్పుడు చూద్దాం, వాటి యొక్క నేమ్స్ రాద్దాం. సింపుల్, ఇది ప్రెజెంట్కి సంబంధించింది కాబట్టి సింపుల్ ప్రెజెంట్, పాస్ట్కి సంబంధించింది కాబట్టి సింపుల్ పాస్ట్, ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ కంటిన్యూస్, ఇది ప్రెజెంట్కి సంబంధించింది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్కు సంబంధించింది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్కు సంబంధించింది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది ప్రెజెంట్కి సంబంధించిన పర్ఫెక్ట్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్కు సంబంధించిన పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్కు సంబంధించిన పర్ఫెక్ట్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రెజెంట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇలా ఒక్కొక్క దాంట్లో 4 సబ్ టెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో నేను కొంచెం స్పీడ్గా ఇట్లా రాసేసాను, స్పెల్లింగ్స్ మీరు అర్థమవుతున్నాయా? కావాలంటే రాస్తాను. సో సింపుల్ మీకు తెలుసు, కంటిన్యూస్, పర్ఫెక్ట్, సో పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఓకేనండి. సో ఇలా 12 టెన్సులు అనేటువంటివి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మనకు టెన్సెస్ అనేటువంటిది ఫినిష్ అయిపోద్ది. నెక్స్ట్ మన పాయింట్ సబ్జెక్ట్స్ అనేటువంటి మాట చెప్పాను. ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏం లేదండి, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అవేనా? సో వాటి గురించి నేను మాట్లాడలేదు, వాటి గురించి మనకంత తెలియదు. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని రాయడానికి అవసరమైనటువంటి వాళ్ళని మనం సబ్జెక్ట్స్ అంటాం. వాళ్ళని మనము డోర్ ఆఫ్ ద యాక్షన్స్ అంటాం. అంటే సెంటెన్స్లో పనిచేసే వాళ్ళు ఎవరంటే సబ్జెక్ట్స్ అనమాట. మరి ఆ సబ్జెక్ట్స్ ఏముంటాయా ఇంగ్లీష్లో అంటే 7 సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉంటాయండి మనకు. ఇంగ్లీష్లో మనకి 7 సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఏంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. గుర్తుంచుకోండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటిని మనము సబ్జెక్ట్స్ అంటాము. అంటే ఏదైనా ఒక పని చేసేది సెంటెన్స్లో వీళ్ళలో ఒకళ్ళు ఉంటారు. లేకపోతే ఏమైనా నేమ్స్ అనేటువంటి చెప్పొచ్చు. ఇక్కడ దీన్ని నేను 3 పార్ట్స్ చేస్తాను. ఐ ఒకటి సపరేట్. ఎందుకు సపరేట్ అంటే వీడు ఒక్కొక్కసారి వీళ్ళతో కలుస్తాడు, ఒక్కొక్కసారి వీళ్ళతో కలుస్తాడు. ఇది సపరేట్ క్యాండిడేట్ అనమాట. నెక్స్ట్ ప్లూరల్స్ అంతా ఒక బ్యాచ్, మిగిలినటువంటి సింగులర్స్ అంతా వీళ్ళొక బ్యాచ్. ఈ సింగులర్స్లో నేమ్స్ కూడా యాడ్ అవుతాయండి. రవి యాడ్ చేయొచ్చు, సీత, రమ్య యాడ్ చేయొచ్చు. ప్లూరల్స్లో పీపుల్ పెట్టొచ్చండి, ఫ్రెండ్స్ పెట్టొచ్చండి. సో ఇవన్నీ కూడా ప్లూరల్స్ కదా. సో ఇట్లాంటి ప్లూరల్స్ అన్ని దీంట్లో కలుస్తాయి. సింగులర్స్ ఇక్కడ ఉంటాయి, వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని అంటారు. సో ఇవి సబ్జెక్ట్స్. సో అన్నీ కూడా వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వీటిలలో దేని కిందకు ఒకదాని కిందకు వచ్చింది. సో వీటిని మనం సబ్జెక్ట్స్ అంటాం. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. వర్బ్ లేకుంటే అసలు సెంటెన్సే కాదు.
సో ఈ వర్బ్ గురించి నేను సింపుల్ ప్రెజెంట్లో ముందు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ అనేటువంటి చెప్తాను. సో ఇలా 1 by 1 టెన్సెస్ చేసుకుంటూ వస్తాను. సో ఇదండి ఈ రోజుకి నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.